జాబిల్లి కథలు. ఆనందపురంలో రాంబాబు, శాంతి అనే దంపతులు జీవిస్తూ ఉండేవాళ్లు. శాంతి గృహిణి. రాంబాబు అందిన కాడికే అప్పులు చేస్తూ ఊళ్ళో జల్సాలు చేస్తూ ఉంటాడు. శాంతి అతన్ని ఎంత మార్చాలని చూసినా రాంబాబు ఆమె మాట వినేవాడు కాదు. రాంబాబుకి తన తండ్రి సంపాదించిన పెద్ద ఇల్లు ఉండేది. తన ఇంటిని చూసి ఊళ్ళో జనాలు రాంబాబుకి అడిగినంత అప్పిచ్చేవాళ్లు. రాంబాబు తండ్రి పరంధామయ్య చాలా గొప్పవారు. తను స్వయంగా కష్టపడి సంపాదించిన ధనంతో తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకున్నారు. కాని కొంతకాలానికి అనారోగ్యరీత్యా చనిపోయారు. పరంధామయ్య చనిపోయిన దగ్గర్నుంచి రాంబాబు తన ఇంటిని చూపించి ఊళ్ళో అప్పులు చేయడం మొదలుపెడతాడు. ఒకరోజు రాంబాబు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండగా, "ఏవండి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు?" కోటయ్య దగ్గరికి వెళ్తున్నాని. అంటే మళ్ళీ మీరు అప్పు కోసం వెళ్తున్నారన్నమాట. అది కూడా ఇంత ఉదయాన్నేనా? తెల్లవారితే మళ్ళీ కోటయ్య దొరకడు, అందుకే ఇంత ఉదయాన్నే వెళ్తున్నాను. ఇలా ఎంతకాలమని అప్పులు చేస్తూ తిరుగుతారు? ఇకనైనా ఏదైనా మంచి పని చూసుకోవచ్చు కదా. చూడు శాంతి, నాకు నీతులు చెప్పాలని ప్రయత్నించొద్దు. నేనెవ్వరి మాట విన్ను. అది కాదండి, మీరు ప్రతిరోజూ అప్పులు చేస్తూ జల్సాలు చేస్తూ ఉంటే ఈ అప్పులన్నీ తీరేదెప్పుడు? మీకప్పిచ్చే వాళ్ళందరూ మన ఇంటిపై కన్నేసున్నారు. మీరు చేసిన అప్పులు తీర్చకపోతే మన ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాస్త మీరది గమనించి అప్పులు తీర్చే మార్గం ఆలోచించండి. చూడు, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేనేవైనా చేస్తాను. అవసరమైతే ఈ ఇంటిని అమ్మేస్తాను. అంతేగాని నువ్వు చెప్పే నీతులు నేనస్సలు పాటించను. వస్తా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శాంతి చేసేది లేక తల పట్టుకొని కూర్చుంటుంది. ఈ మనిషి ఎప్పుడు మారతారో ఏమో తెలియడం లేదు. ఇల్లమ్మేసి ఇంటి పరువు వీధిలో పెట్టేలా ఉన్నారు. ఊళ్ళోని జనం ఈ ఇంటిని చూసి ఆయనకు అప్పులిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతిరోజు నేను బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాను. ఆ భయం ఈయనలో ఎప్పుడు కలుగుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. రాంబాబు కోటయ్య ఇంటికి వెళ్తాడు. కోటయ్య ఇంట్లోంచి బయటికి వస్తూ ఉండగా రాంబాబు ఎదురుపడతాడు. కోటయ్య రాంబాబుతో ఇలా అంటాడు, ఆ రాంబాబు, ఏంటి ఇంత ఉదయాన్నే మా ఇంటి వైపు వచ్చావు? మీకు తెలీదా కోటయ్య గారు, నేను మీ ఇంటికెందుకొస్తాను? అప్పు కోసమే కదా. అవునులే, లేకపోతే నాతో నీకేం పనుంటుంది? నీకు డబ్బు అవసరమైన ప్రతిసారి నేనే గుర్తుకొస్తాను. కాని మరీ ఇంత ఉదయాన్నే వచ్చేసరికి ఇంకేదైనా పనుందేమో అనుకున్నాను. అదేమీ లేదండి, మీరు ఉదయాన్నే బయటికి వెళ్తారనే సంగతి తెలిసి ముందుగా వచ్చాను. సరిగాని నాకు కొంత డబ్బు అత్యవసరంగా కావాలి, కొంచెం ఇప్పించండి. అందుకేగా నేనున్నది. కానీ నీ బాకీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా లేదా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానండి. అందుకే మరి కాస్త డబ్బు అవసరం పడింది. సరేగాని ముందస్తు జాగ్రత్తగా నువ్వొక కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళు. నాక్కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏంటి కోటయ్య గారు, ఎప్పుడూ లేంది ఈరోజు సంతకం అడుగుతున్నారు? ఊళ్ళో ఎవరికి అప్పిచ్చినా కూడా వాళ్లతో నోటు పేపర్ మీద సంతకం చేయించుకుంటాను. కానీ మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో నిన్నేనాడు సంతకం అడగలేదు. రాను నీ బాకీ ఎక్కువైపోతోంది. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అందుకే ఒక సంతకం చేసి వెళ్ళు. అవసరమైతే తప్ప దాన్ని వాడను. సరే, అలాగే కానివ్వండి అని అంటాడు రాంబాబు. కోటయ్య తన దగ్గర పనిచేసే పనివాడు రంగాన్ని పిలుస్తాడు. రంగా నోట్ పేపర్ తీసుకుని వస్తాడు. రాంబాబు ఆ నోట్ పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుని వెళ్తాడు. తర్వాత రంగా కోటయ్యతో, అయ్యగారు, రాంబాబు మన దగ్గర ఎప్పుడు అప్పు తీసుకెళ్లినా డబ్బు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడేంటి నోటు పేపర్ మీద సంతకం కూడా పెట్టించుకున్నారు? రాంబాబు ఏవైనా దేవుడంటరా? ఊరకని డబ్బులివ్వడానికి ఇన్నాళ్ళు వాడి తండ్రి కట్టిన ఇంటి మీద మోజుతో వాడికి డబ్బులిచ్చాను. వాడు బాకీ తీర్చకపోగా మళ్ళీ మళ్ళీ అప్పుకి వస్తూనే ఉన్నాడు. వాడి బాకీ ఊర్లో చాలా ఎక్కువగా ఉంది. అందరూ నాలాగే వాడి తండ్రి మీద అభిమానంతో చేబదులిచ్చిన వాళ్లే. వాడి ఇంటిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఏదో ఒక బలమైన సాక్ష్యం ఉండాలి కదా.
అందుకే ఈ సంతకం. రేపొద్దున ఇంకెవరైనా వచ్చి ఆ ఇంటి మీద కన్ను వేస్తే దీన్ని చూపించి ఆ ఇంటిని మనమే స్వాధీనం చేసుకోవచ్చు. ఏమంటావ్? ఈ ఊర్లో మిమ్మల్ని మించిన తెలివైనోళ్ళు ఎవరున్నారండి? ఎదుటివాణ్ణి ఎలా బుట్టలో వేసుకోవాలో మీకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. అయినా ఆ ఇంటి మీద మీకంత మోజెందుకని? నేను రాంబాబు తండ్రి పరంధామయ్య ఒకేసారి జీవిత ప్రయాణం మొదలుపెట్టాం. కాని పరంధామయ్య తన తెలివితేటలతో సంపాదించిన సొమ్ముని పొదుపు చేసి ఈ ఊళ్ళోనే మొట్టమొదటిగా అంత అందమైన సుందరమైన ఇంటిని కట్టాడు. అతనింటిని కట్టినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ జనం సైతం ఆ ఇంటిని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చి వెళ్ళేవారు. ఈ ఊర్లో మొట్టమొదటి భవంతి అదే. తర్వాత కాలంలో పరంధామయ్య అనారోగ్యం పాలైనప్పుడు రాంబాబు ఇల్లు అమ్ముదామని చూశాడు. కాని పరంధామయ్య అమ్మనివ్వలేదు. ఆ ఇల్లు పరంధామయ్య గౌరవం. అందుకే ఆ ఇంట్లోనే ప్రాణం వదిలాడు. కాని ఇల్లు మాత్రం అమ్మనివ్వలేదు. ఆ సమయంలో ఆ ఇల్లు కొందామని చాలా ప్రయత్నాలు చేశాను. కాని కుదరలేదు. పరంధామయ్య చనిపోయిన తర్వాత రాంబాబు విలాసాలకు అలవాటుపడి ఊళ్ళో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో వాడు అప్పు తీర్చలేడు. కాబట్టి ఆ ఇంటిని మనం స్వాధీనం చేసుకోవచ్చు. వాడికి ఇంకాస్త అప్పిచ్చి ఇంటిని మనం స్వాధీనం చేసుకుందాం. అవునండి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఏదో తెలియని గర్వం మన ఒంట్లో పుడుతుంది అని ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోటయ్య కూడా తను చేయాల్సిందంతా చేస్తూనే ఉంటాడు. రాంబాబు అదేం పట్టించుకోకుండా అప్పులు చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో రంగా శాంతిని కలుస్తాడు. అమ్మగారు, మీకొక విషయం చెప్పడానికి వచ్చాను. ఇంతకుముందు నేను మీ నాన్నగారి దగ్గర పనిచేశాను కాబట్టి మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మీకొక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటి రంగా ఆ విషయం? అమ్మగారు, రాంబాబు గారు కోటయ్య గారి దగ్గర విపరీతంగా అప్పు చేస్తున్నారు. రాంబాబు గారికి కోటయ్య గారు డబ్బివ్వడానికి మూల కారణం ఈ ఇల్లు. ఎలాగైనా ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని కోటయ్య గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఊర్లో చాలా మందికి మా ఇంటి మీద కన్నుంది. అందువల్లనే మా వారికి అడిగినంత అప్పిస్తున్నారు. ఆయనిదేమీ పట్టించుకోకుండా అందిన కాడికి అప్పులు చేస్తూ పోతున్నారు. అందుకే తల్లి, ముందుగా ఈ విషయం మీకు తెలియజేద్దామని వచ్చాను. కాస్త జాగ్రత్తగా ఉండండి. కోటయ్య గారు ఏ క్షణమైనా మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి రావచ్చు అనే విషయం చెప్పి రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శాంతి బాగా ఆలోచించి తన తండ్రి రామయ్యకు కబురు పెడుతుంది. రామయ్య కూడా పెద్ద ధనవంతుడు. కూతురు నుంచి కబురు రాగానే రామయ్య శాంతి దగ్గరకొస్తాడు. నాన్నగారు, రోజురోజుకి ఈయన ప్రవర్తనలో మార్పులొస్తున్నాయి. ఊళ్ళో అందిన కాడికి అప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ కోటయ్య దగ్గర విపరీతంగా అప్పులు చేశారు. ఆ కోటయ్య మా ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నాడు. నా స్నేహితుడు పరంధామయ్య కొడుకన్న ఒక్క కారణం చేత నిన్నీ రాంబాబుకిచ్చి పెళ్లి చేశానమ్మా. పరంధామయ్య చనిపోయిన తర్వాత రాంబాబుని కట్టడి చేసేవాళ్లు లేరు. ఆ కోటయ్య ఎప్పట్నుండో ఈ ఇంటి మీద కన్ను వేసున్నాడు. అయినా రాంబాబులో మార్పు రావాలి అంటే కోటయ్య లాంటివాడే కావాలి. ఇంతలో అక్కడికి రాంబాబొస్తాడు. రామయ్యని చూసి, మావయ్య గారు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను అల్లుడు గారు. ఊళ్ళో అంతా కుశలమేనా? ఏంటి విషయం? ఉన్నట్టుండి ఇటువైపు వచ్చారు. చూడండి అల్లుడు గారు, మీరీ ఊళ్ళో అందిన కాడికి అప్పులు చేస్తూ పోతున్నారు. ఆ కోటయ్య మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాస్త జాగ్రత్త పడండి. ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడి వరకు వచ్చాను. మావయ్య గారు, మీరు మా నాన్నగారు స్నేహితులు కాబట్టి మీరంటే నాకు చాలా గౌరవం. మీ కూతురు చెప్తే వినడం లేదని మీ చేత నాకు నీతులు చెప్పిస్తోందా? తను చెప్పినప్పుడే విన్నాను నేను. మీరు చెప్తే మాత్రం వింటానా? దయచేసి మీరు నాకు నీతులు చెప్పే కార్యక్రమం పక్కన పెట్టి వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. రామయ్య తన కూతురు శాంతికి ధైర్యం చెప్పి తను కూడా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రాంబాబు మళ్లీ కోటయ్య దగ్గర అప్పు చేస్తాడు. ఈసారి కోటయ్యకు ఇంటి మీద ఆశ ఎక్కువై
ఒకరోజు ఇంటిని జప్తు చేయడానికి రాంబాబు ఇంటికి కోటయ్య తన మనుషులతో వస్తాడు. ఇంట్లో ఉన్న రాంబాబు శాంతిని బయటికి పిలిచి, రాంబాబు, ఇప్పటి వరకు నేను నీకిచ్చిన అప్పు కోటప్ప కొండంత పెరిగింది. ఇన్నాళ్ళు నా దగ్గర అప్పు తీసుకుంటున్నావే తప్ప తిరిగిచ్చింది లేదు. అందుకే నా బాకీ వసూలు చేయడానికొచ్చాను. ఉన్న పలానా నా బాకీ తీర్చు, లేదా నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. మీ భార్యాభర్తలిద్దరూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోండి. ఏంటి కోటయ్య ఇది? ఇప్పటికిప్పుడు నీ బాకీ తీర్చమంటే ఎలా వీలవుతుంది? ఉన్నప్పుడు ఇస్తాను. ఇంటి ముందు అల్లరి చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా మంచిగా చెబితే బాకీలు వసూలు కావు. అందుకే నేను నా మనుషుల్ని తీసుకొనొచ్చాను. అని కోటయ్య తన మనుషులకు సైగ చేస్తాడు. కోటయ్య మనుషులు రాంబాబుని శాంతిని ఊరి జనమందరూ చూస్తుండగా ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి లాక్కొస్తారు. శాంతి కోటయ్య ముందుకొచ్చి, కోటయ్య గారు, మా వారు మీ దగ్గర అప్పు చేసిన మాట వాస్తవమే. కాని ఇలా ఉన్న పలాన తీర్చమండం సరైంది కాదు. అయినా అప్పుకి బదులు ఇల్లు స్వాధీనం చేసుకోవడం సరికాదండి. మీరిలా అంటారన్న సంగతి ముందే తెలిసి మీ ఆయనతో నోటు కాగితం మీద సంతకం చేయించుకున్నాను. ఏ కారణం చేతైనా మీరు అప్పు తీర్చకపోతే ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చని ఇక్కడ రాసింది. దీని మీద రాంబాబు సంతకం కూడా చేశాడు అని కోటయ్య నోటు కాగితం చూపిస్తాడు. అప్పుడు రాంబాబు, కోటయ్య, నువ్వింత మోసం చేస్తావనుకోలేదు. ముందు జాగ్రత్త కోసమని నాతో చెప్పి సంతకం తీసుకొని ఇప్పుడు నా ఇంటిని స్వాధీనం చేసుకుందామనుకుంటున్నావా? ముందు జాగ్రత్త అంటే ఇదేనయ్యా. నువ్వు అప్పు కట్టు, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. కోటయ్య గారు, మాకు 2 రోజులు గడువిప్పించండి. మీ అప్పు తీరుస్తాం. లేదా 3వ రోజు వచ్చి ఇల్లు జప్తు చేయండి. కుదరదమ్మా, నాకిప్పుడే అప్పు తీర్చాలి, లేదా ఇంటినివ్వండి. ఇంతలో ఊరి జనంలో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి, కోటయ్య, ఉన్న పలాన కట్టమంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ ఊళ్ళో పరంధామయ్య గారికి మంచి పేరుంది. రాంబాబు ఊరి నిండా అప్పులు చేసే ఆయన పరువు సగం తీశాడు. ఇలా అల్లరి చేసి నువ్వు ఆయన పరువు పూర్తిగా తీయమాకు. ఈ ఇంటి కోడలిగా వచ్చినందుకు శాంతి బాధ్యత తీసుకుని అప్పు కడతానంటోంది కదా. 2 రోజులు సమయం ఇవ్వు. సరే, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పరంధామయ్య గారి మీద గౌరవంతో 2 రోజులు సమయం ఇస్తున్నాను. 3వ రోజు ఎవ్వరు చెప్పినా వినను అని వెళ్ళిపోతాడు కోటయ్య. తర్వాత శాంతి తన తండ్రికి విషయం మొత్తం వివరించి రామయ్య దగ్గర్నుంచి డబ్బు తీసుకొచ్చి కోటయ్య కడుతుంది. కోటయ్య నోట్ పేపర్ శాంతికిస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత రాంబాబు పశ్చాత్తాపంతో, శాంతి, నన్ను మన్నించవే. నువ్వు నాకెంతగానో చెప్పావు కాని నేనే నీ మాట వినకపోగా నిన్ను నా మాటలతో బాధ పెట్టాను. నా తండ్రి లేకపోతే నా విలువేంటో నాకు తెలిసింది. ఇక మీదట నువ్వు చెప్పినట్టుగానే వింటాను. అప్పులు చెయ్యను. అప్పు చేయడం వల్ల ఎంత ముప్పు వచ్చిందో కళ్ళారా చూశాను కదా. ఇక జీవితంలో ఏనాడు అప్పు చెయ్యను. అత్యవసర సమయాల్లో అప్పు చేయడంలో తప్పులేదండి. కాని ప్రతి విషయానికి పనిచేయకుండా అప్పులు మాత్రమే చేస్తే ఏం జరుగుతుందో చూశారుగా. ఇక నుంచైనా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం నేర్చుకోండి. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. ఇక మీదట డబ్బు కోసం కష్టపడతానే గాని ఎవ్వరి దగ్గర చేయి చాచి అప్పు చేయను. ఇది నేను నీకిస్తున్న మాట. రాంబాబు మాటలకు శాంతి సంతోషపడుతుంది. రామయ్య సహకారంతో రాంబాబు చిన్నగా వ్యాపారం మొదలు పెడతాడు. ఇక మీదట అప్పులు చేయకుండా శాంతిని, తన తండ్రి గౌరవాన్ని కాపాడుతూ ఉంటాడు. అప్పు చేయడానికి ప్రయత్నించిన వారికి తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ఉంటాడు రాంబాబు. అనగనగా ఒక పల్లెటూరు. దాని పేరు వెలిగండ్ల. ఆ ఊర్లో అందరూ కష్టపడి పనిచేసేవారు. ఒక్క వెంగళప్ప తప్ప. అతడు బద్ధకానికి నిలువుటద్దం. కనీసం తన ఇంటి పని కూడా చేయడు. పక్కూర్లో ఉన్న అతని స్నేహితుడు గురవయ్య తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు. గురవయ్య ఎన్నిసార్లు చెప్పినా వెంగళప్ప మారలేదు. ఒకరోజు ఉదయం వెంగళప్ప తన ఇంటి వరండాలో పడుకొని ఉన్నాడు. అతని కడుపులో ఆకలి కేకలు వేస్తోంది. కాని వంటింట్లోకి వెళ్లి అన్నం వండుకోడానికి కూడా బద్ధకంగా ఉంది. లేచి అడుగు తీసి అడుగు వేయడానికే అతనికొక పెద్ద యుద్ధంలా అనిపించింది. కడుపులో ఉన్న ఆకలి అతన్ని చంపేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు వెంగళప్ప తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ ఆకలికి కడుపులో కుందేళ్లు పరుగులు పెడుతున్నాయి. కాని లేచి వంట చేసుకునే శక్తి లేదు.
ఈ కష్టానికి ఒక మంచి ఉపాయం కావాలి. కష్టం లేకుండా పని జరగాలి. అదే నా సిద్ధాంతం. అప్పుడే అతని భార్య శేషమ్మ అక్కడికొచ్చింది. ఆమె చేతిలో ఒక కర్రుంది. అది చూసి వెంగళప్ప మరింత బద్ధకంగా కదలకుండా పడుకున్నాడు. ఏవయోయ్, ఇంకా పడుకునే ఉన్నావ్? ఉదయమై ఓ గంట అయింది. నీకాకలి వేయడం లేదా? వెళ్ళేదైనా పంచేయి, లేదా కనీసం గడ్డివాము దగ్గరకు వెళ్ళి ఏదైనా తీసుకురా. లేకపోతే ఈ కర్రతోనే నీ ఆకలి తీరుస్తాను. వెంగళప్ప లేచి కూర్చొని, ఏవే శేషమ్మ, నా గురించి నీకు తెలీదా? నేనొక పనైన తర్వాతే ఇంకో పని చేస్తాను. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. ఆకలి తీరడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెడుతున్నాను. నా బుర్రెప్పుడు విశ్రాంతి తీసుకోదు, తెలుసా? అవునవును, నీ కొత్త పద్ధతులు నాకు తెలుసులే గాని అవి కేవలం నిన్ను బద్ధకంగా ఉంచడానికి మాత్రమే. వెళ్ళో, లేచి ఏదైనా చేయి. వెంగళప్ప నిరాశపడి బయటికి వెళ్ళాడు. ఊళ్ళో అందరూ తమ పొలాల్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అతనికి ఆ దృశ్యం చూస్తే ఇంకా బద్ధకంగా అనిపించింది. అప్పుడే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను ఊరి మధ్యలో ఉన్న పాత బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడొక పెద్ద గుట్ట ఉంది. వెంగళప్ప దానిపై నిలబడి గట్టిగా అరిచాడు. ఊరి ప్రజలారా, దేవుడు నాకు ఒక అద్భుతమైన శక్తినిచ్చాడు. నేనెప్పుడైనా ఎక్కడైనా గట్టిగా అరిస్తే వర్షం వస్తుంది. నా గొంతులో మేఘాలున్నాయి. నా గొంతు నుండి వచ్చే శబ్దం పిడుగులాంటిది. అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వుకున్నారు, కొందరు నమ్మారు. అదే ఊర్లో రామారావు అనే ఒక రైతున్నాడు. రామారావు చాలా అమాయకుడు. అతను వెంగళప్ప మాటలు నమ్మాడు. వెంగళప్ప, నిజంగానేనా? నిజంగానే నీకు ఆ శక్తుందా? నాకు సహాయం చేయగలవా? నా పొలం చాలా ఎండిపోయింది. అది చూస్తే నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అవును, కానీ ఇది మామూలు శక్తి కాదు. నేనొక్కసారి గట్టిగా అరిస్తే 100 ఎకరాల పొలాలకు సరిపడా వర్షం కురుస్తుంది. దీనికొక నియమం ఉంది. నేను కేవలం కష్టపడి పనిచేసే వారికి మాత్రమే సహాయం చేస్తాను. నువ్వు నాతో నా ఇంటికొచ్చి నాకు భోజనం పెట్టి నా పని చేస్తే నేను నీ పొలంపై వర్షం కురిపిస్తాను. గుర్తుంచుకో, ఇది కేవలం కష్టపడి పనిచేసే వారి కోసం మాత్రమే. రామారావు వెంటనే వెంగళప్పని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని కడుపు నిండా భోజనం పెట్టాడు. వెంగళప్ప ఆ రోజు హాయిగా తిని పడుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం వెంగళప్ప రామారావు ఇంటి నుంచి బయలుదేరాడు. వెంగళప్ప, నువ్వు ఇంకా ఎందుకు ఆగావు? వెళ్ళి వర్షం కురిపించు. నా పొలం ఎండిపోతోంది. ఇంకా సమయం రాలేదు. నేను కష్టపడి పనిచేసే వారి పొలాలపై మాత్రమే వర్షం కురిపిస్తాను. నువ్వు ఇంకా నీ ఇంటికి వెళ్ళి పనిచేయలేదు. నువ్వు కష్టపడి పనిచేస్తే నేను వర్షం కురిపిస్తాను. నేనొచ్చి వర్షం కురిపిస్తే అది మాయ అవుతుంది. నువ్వు కష్టపడితేనే ఆ వర్షం ఫలిస్తుంది. రామారావు వెంటనే తన ఇంటికెళ్లి పనిచేయడం మొదలుపెట్టాడు. వెంగళప్ప తన ఇంటికి వెళ్లి మరోసారి హాయిగా నిద్రపోయాడు. వెంగళప్ప మోసం గురించి గురవయ్యకి తెలిసింది. గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. వెంగళప్ప, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. కానీ నీ మోసం ఎక్కువ రోజులుండదు. ప్రజలు కష్టపడి పనిచేస్తున్నారు. నువ్వు వారిని మోసం చేస్తున్నావు. ఇది సరైంది కాదు. వారికి కష్టం విలువ తెలుసు. వెంగళప్ప నవ్వుతూ, గురవయ్య, నేనేమీ మోసం చేయడం లేదు. నేను వారికి ఒక పాఠం నేర్పుతున్నాను. కష్టపడి పనిచేస్తేనే ఫలితం దక్కుతుందని వారు తెలుసుకోవాలని నేనలా చేశాను. గురవయ్య నవ్వాడు. అతను వెంగళప్పని వెక్కిరించాడు. ఒక వారం తర్వాత వెంగళప్ప మళ్లీ తన ఆకలిని తీర్చుకోవడానికి బయలుదేరాడు. అతను ఊరి చివరికెళ్ళి ఒక పెద్ద పొలంలో కూర్చున్నాడు. ఆ పొలంలో ఒక కుందేలు కనిపించింది. వెంగళప్ప దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. కాని అది ఒక పెద్ద పచ్చికలో దాక్కుంది. అప్పుడు వెంగళప్ప తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ కుందేలు ఎంత బావుందో! దీన్ని పట్టుకుంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. కష్టం లేకుండా ఆహారం సంపాదించవచ్చు. వెంగళప్ప కుందేల్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని అది చాలా వేగంగా పరిగెత్తింది. వెంగళప్ప దాని వెనక పరిగెత్తాడు. కుందేలొక పెద్ద పొలంలోకి దూరింది. వెంగళప్ప దాని వెనక వెళ్లి ఒక పెద్ద గుంటలో పడ్డాడు. అతనికి గాయాలయ్యాయి. కుందేలు వెంగళప్పని వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది. వెంగళప్ప చాలా బాధపడ్డాడు. ఆహా, ఈ కుందేలు చాలా తెలివైంది. నన్ను మోసం చేసింది. వెంగళప్ప ఇంటికి తిరిగొచ్చాడు.
శేషమ్మ అతన్ని చూసి నవ్వింది. శేషమ్మ అతని గాయాలకు మందు పెట్టింది. ఏమయ్యోయ్, కష్టం లేకుండా ఫలితం రాదు. నీ బద్ధకం నీకీ శిక్షనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత వెంగళప్ప మళ్లీ తన బద్ధకాన్ని కొనసాగించాడు. కాని అతను ఆహారం కోసం ఆలోచించాడు. అప్పుడే అతనికి ఒక కొత్త ఆలోచనొచ్చింది. ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టుకి చాలా పళ్ళుంటాయి. వెంగళప్ప ఆ పండ్లను కోసుకోవాలనుకున్నాడు. కాని చెట్టెక్కడానికి అతనికి బద్ధకంగా ఉంది. ఈ పండ్లను కోసుకోవడానికి చెట్టెక్కాలంటే చాలా కష్టపడాలి. దీనికొక మంచి పద్ధతి కావాలి. మ్మ్, మ్మ్, ఆ అతనొక పెద్ద కర్రను తీసుకున్నాడు. దాని చివర ఒక తాడుని కట్టాడు. ఆ తాడు చివర ఒక పెద్ద గుడ్డని కట్టాడు. అతను ఆ కర్రను చెట్లపైన పండ్లు ఉన్న చోటుకి పెట్టి దాన్ని గట్టిగా కదిలించాడు. పళ్ళు కింద పడ్డాయి. వెంగళప్ప సంతోషించాడు. ఆహా, ఈ పద్ధతి చాలా సులభం. నేను చాలా తెలివైనవాణ్ణి. వెంగళప్ప పండ్లను కోసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అతను హాయిగా తిన్నాడు. గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చాడు. వెంగళప్ప, నువ్వీ పండ్లను ఎలా తెచ్చావు? చెట్టెక్కకుండానేనా? అవును గురువయ్యా, నేనొక కొత్త పద్ధతిని కనిపెట్టాను. అది చాలా సులభం. నువ్వు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే నీక్కూడా పళ్ళు దొరుకుతాయి. గురవయ్య నవ్వాడు. అతనికి వెంగళప్ప మోసం గురించి తెలుసు. వెంగళప్ప, నువ్వా పళ్ళని దొంగిలించావు. దొంగతనం చేస్తే ఫలితం దొరకదు. నువ్వు మోసం చేస్తున్నావు. అది సరైంది కాదు. నేనేమీ మోసం చేయడం లేదు. నేను నా తెలివిని ఉపయోగించుకుంటున్నాను. గురవయ్య అతన్ని వెక్కిరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వెంగళప్ప మళ్లీ పళ్లను కోసుకోవాలనుకున్నాడు. కాని ఈసారతను ఒక కొత్త సవాల్ని ఎదుర్కొన్నాడు. ఒక కోతి ఆ చెట్టు మీదుంది. వెంగళప్ప దాన్ని చూసి భయపడ్డాడు. ఈ కోతిని ఎలా తరిమేయాలి? దీన్ని తరిమేయడానికి ఒక మంచి పద్ధతి కావాలి. అతనొక పెద్ద బండరాయిని తీసుకున్నాడు. దాన్ని కోతి మీదకి విసిరాడు. కోతి భయపడి పారిపోయింది. వెంగళప్ప సంతోషించాడు. అతను పండ్లను కోసుకోవాలనుకున్నాడు. అప్పుడే ఆ కోతి తన స్నేహితులతో తిరిగొచ్చింది. అవి వెంగళప్పని చూసి నవ్వాయి. అయ్యో, ఈ కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. ఇవి నా కష్టాన్ని చూసి నవ్వుతున్నాయి. వెంగళప్ప కోతుల్ని తరిమేయడానికి ప్రయత్నించాడు. కాని అవి చాలా వేగంగా పరిగెత్తాయి. వెంగళప్ప వాటి వెనుక పరిగెత్తి ఒక పెద్ద గడ్డివాములో పడ్డాడు. అతనికి గాయాలయ్యాయి. కోతులు అతన్ని వెక్కిరిస్తూ వెళ్ళిపోయాయి. ఆహా, ఈ కోతులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. నన్ను మోసం చేశాయి. వెంగళప్ప ఇంటికి తిరిగొచ్చాడు. శేషమ్మ అతన్ని చూసి నవ్వింది. శేషమ్మ అతని గాయాలకు మందు పెట్టింది. ఏవయోయ్, కష్టం లేకుండా ఫలితం రాదని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవా? నీ బద్ధకమే నీకీ శిక్షను వేసింది. నువ్వు నీ పనిని నిజాయితీగా చేస్తేనే నీకు విజయం దొరుకుతుంది. వెంగళప్పకు తన తప్పర్థమైంది. అతడు శేషమ్మ మాటల్ని విన్నాడు. తన తప్పుని ఒప్పుకున్నాడు. వెంగళప్ప మరుసటి రోజు ఉదయం లేచి తన పొలంలోకి వెళ్లాడు. అతను కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను పొలాన్ని దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులని నిజాయితీగా కష్టపడి చేశాడు. అతని చేతులకు బొబ్బలొచ్చాయి. కాని అతను వాటిని లెక్క చేయలేదు. ఒకరోజు గురవయ్య వెంగళప్ప దగ్గరకొచ్చాడు. వెంగళప్ప, నువ్వు మారినట్టున్నావు. నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు. నేను నీకు సహాయం చేయగలనా? వద్దు గురవయ్యా, నేనీ పనిని ఒంటరిగా చేయగలను. నా కష్టం విలువైంది. నేను దాన్ని ఉచితంగా పొందలేను. గురవయ్య నవ్వాడు. అతనికి వెంగళప్పలో మార్పును చూసి చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని నెలల తర్వాత వెంగళప్ప పొలంలో పంట పండింది. అది చాలా పచ్చగా ఏపుగా పెరిగింది. పంట దిగుబడి ఊర్లో ఇతర పొలాల కంటే చాలా ఎక్కువగా ఉంది. వెంగళప్ప సంతోషించాడు. అతను తన కష్టానికి దక్కిన ప్రతిఫలాన్ని చూసి గర్వపడ్డాడు. ఒకరోజు సభలో వెంగళప్ప ఇలా మాట్లాడాడు. అన్నలారా, నేను కష్టపడకుండా ఫలితం కోసం వెతికినప్పుడు నేను పడిన కష్టాలు, అనుభవించిన శిక్షలు, నా బద్ధకం వల్ల నేను పడిన బాధలు, ఇవన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నేను కష్టపడి పనిచేయడం వల్లనే నాకు విజయం దక్కింది. గ్రామస్తులందరూ వెంగళప్ప మాటలకి చప్పట్లు కొట్టారు. అందరూ వెంగళప్పని అనుసరించడం మొదలుపెట్టారు. వెంగళప్ప తన కష్టాన్ని, తన నిజాయితీని ఉపయోగించి తన ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడితేనే నిజమైన విజయం.